Morning students, today our topic is about culture medium. That is, a culture is a thing or a culture is a substance which is required for the growth of microorganisms in vitro. Microorganisms in vitro condition. In vitro means in lab condition. Okay, in vitro means lab condition. Culture is a substance which is required for growth of microorganism under in vitro condition or lab condition, that is outside the body. If it is inside the body, అది మన లోపల ఉంటే దాన్ని ఏమంటాం, దాన్ని ఇన్ఫెక్షన్ అంటాం. ఎందుకంటే మన బాడీలో యొక్క సబ్స్టెన్సెస్ని ఉపయోగించుకుంటుంది. కానీ మనం దాన్ని బయట ల్యాబ్లో గ్రో చేయాలంటే ఏం చేయాలి? అది మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఏవైతే కార్బన్, ఏవైతే నైట్రోజన్, ఏవైతే ఫాస్ఫరస్, ఏవైతే మినరల్స్ తీసుకుంటుందో ఇవన్నీ బయట ల్యాబ్లో నువ్వు గ్రో చేసేటప్పుడు అవన్నీ దానికి ఇవ్వాలి. ఇస్తేనే అది గ్రో అవుతుంది, ఇవ్వకపోతే గ్రో అవుతుంది. దాన్ని అప్పుడు మనం కల్చర్ మీడియం అంటాం. అంటే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనం అందించాలి. అందిస్తే అది పుష్కలంగా గ్రో అవుతుంది. ఓకేనా? దట్ ఈజ్ అబౌట్ ద కల్చర్ మీడియం. అసలు ఈ కల్చర్ మీడియం ఎందుకు గ్రో చేయాలి? వాటి మనకు అవసరం ఏంటి? అసలు ఎందుకు పని పాట లేక చేస్తున్నావా? ఏదో ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా పని చేస్తాం. అలాగే దాన్ని ఏమంటామంటే యూజెస్ ఆఫ్ కల్చర్ మీడియం. యూజెస్ ఆఫ్ కల్చర్ మీడియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇన్ఫెక్షన్ని స్టడీ చేయడానికి వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఏం చెప్పారంటే, నీ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందయ్యా అన్నారు. ఇన్ఫెక్షన్ ఉందయ్యా అంటే ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్తో వస్తుందో డాక్టర్ గారికి తెలియదు. సో అప్పుడు ఏం చేస్తారు ఆయన, బాబు నీ యూరిన్ శాంపుల్ తీసుకెళ్ళి ల్యాబ్లో ఇవ్వు, ల్యాబ్లో ఇస్తే నీకు ఆ బ్యాక్టీరియా దేనికి గ్రో అవ్వలేకపోతుందో అది స్టడీ చేయాలి అతను అంటాడు. అతని యూరిన్ శాంపుల్ ల్యాబ్లో ఇవ్వగానే మీరేం చేస్తారు, ఒక కల్చర్ మీడియం తయారు చేస్తారు. దాంట్లో అతను యూరిన్ శాంపుల్ వేస్తారు. దాంట్లో ఆ యూరిన్ శాంపుల్ వేసే ముందు అంటే ఒక మీడియము దాంట్లో అతను యూరిన్ శాంపుల్ వేస్తారు. యూరిన్ శాంపుల్ వేసే ముందు రకరకాల యాంటీబయాటిక్ డిస్కులు పెడతారు. వేసి అప్పుడు యూరిన్ శాంపుల్ వేసి 24 hours వదిలేస్తారు. ఇది ఒక టెంట్రాసైక్లిన్ అని, ఇది యాంపిసిలిన్ అని, ఎమాక్సిలిన్ అని, ఇలా రకరకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి. దేని చుట్టూ అయితే దరిదాపుల్లో కూడా గ్రోత్ ఉండదో, దేని చుట్టూ అయితే దరిదాపుల్లో కూడా గ్రోత్ ఉండదో అంటే అర్థం ఏంటి? ఈ యాంటీబయాటిక్ దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు అని. అంటే ఈ బ్యాక్టీరియా దీనికి చచ్చిపోతుంది అన్నది కనిపెట్టేశాం. అప్పుడు ఈ రిపోర్ట్ ఆ ల్యాబ్ ఆయన ఇవ్వంగానే ఏమవుతుంది, అందులో ఎంత సార్, దిస్ మైక్రోఆర్గానిజం ఈజ్ కిల్డ్ బై దిస్ యాంటీబయాటిక్ అని రాసిస్తాడు. అప్పుడు డాక్టర్ యాంటీబయాటిక్ నీకు ఇస్తాడు, నువ్వు వేసుకుంటావు, నీ బ్లడ్లోకి వెళ్తుంది, అది కిడ్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించేస్తుంది. అలా ల్యాబొరేటరీ స్టడీస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది కల్చర్ మీడియం. రెండోది ప్రాపర్టీస్. మన ల్యాబ్లో రకరకాల స్టడీస్ చేస్తాం. ఆ బ్యాక్టీరియా ఏ కండిషన్లో గ్రో అవుతుంది, అర్థమైందా? అది గుండ్రంగా గ్రో అయిందా, లేదా కర్వ్డ్ షేప్లో గ్రో అయిందా, pH ఎసిడిక్లో గ్రో అయిందా, బేసిక్లో గ్రో అయిందా, అలాగే ఈ టెంపరేచర్లో తక్కువ టెంపరేచర్లో గ్రో అయిందా, ఎక్కువ టెంపరేచర్లో గ్రో అయిందా, నార్మల్ టెంపరేచర్లో గ్రో అయిందా, అందులో ఏమేస్తే గ్రో అయింది, ఏ సబ్స్టెన్స్ వేస్తే గ్రో అయింది, అలాంటివన్నీ స్టడీ చేయాలంటే వాటి ప్రాపర్టీస్ చదవడానికి. ప్రాపర్టీస్ చదివినప్పుడే కదా మనం ఆ మైక్రో ఆర్గానిజంని కిల్ చేయగలుగుతాం. లేదా ఆ మైక్రో ఆర్గానిజం దేనికి ఉపయోగపడుతుందో మనకి ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నాకు ఎందుకు ఉపయోగపడతావు, లేదా నేను మీకు ఎందుకు ఉపయోగపడతానని ఎప్పుడు తెలుస్తుంది? నాలో ఏదో నన్ను స్టడీ చేయాలి మీరు. ఓకే, ఈయన క్లాస్ బాగా చెప్తాడు అని స్టడీ చేసినప్పుడు మీరు నా దగ్గర ప్రాపర్టీని చదివారు. సో అప్పుడు నన్ను ఎలా ఉపయోగించుకోవాలో అప్పుడు ఎలా ఉందో. అలాగే నేను ప్రాపర్టీ స్టడీ చేసినప్పుడు నాకు ఈ మైక్రో ఆర్గానిజం దేనికి ఉపయోగపడుతుందో తెలుస్తుంది. అప్పుడు దానికి తగ్గట్టుగా నేను దాన్ని వాడుకుంటాను. 3 బయలాజికల్ ప్రోడక్ట్స్. ఇలా మనకి
మైక్రో ఆర్గానిజంలో ఒక మెయిన్ ఉపయోగం ఒక విషయం ఏంటంటే దీని గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కొన్ని 20 మినిట్స్లో, కొన్ని హాఫ్ అన్ అవర్లో, కొన్ని గంటలో, కొన్ని 2 గంటల్లో డబుల్ అయిపోతూ ఉంటాయి వాటి కౌంట్స్ని. ఆ కౌంట్ ఫాస్ట్గా గ్రో అవడం, కౌంట్ అనేది మనకు ఉపయోగపడడం అనే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యాక్సిన్స్ తయారు చేయడానికి లేదా బయలాజికల్ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్సులిన్ జీన్ తీసుకెళ్ళావు, ఒక ప్లాస్మిడ్లో ఏం చేసావు, ఇన్సులిన్ జీన్ ఇది తీసుకెళ్ళి ఒక ప్లాస్మిడ్లో పెట్టుకున్నావు. ఈ ప్లాస్మిడ్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు, బ్యాక్టీరియాలో పెట్టావు. ఈ బ్యాక్టీరియా ప్రతి 2 గంటలకి ఏమవుతుంది, లేదా ఒక గంటకి డబల్ అయిపోతుంది. అంటే 24 గంటలు వచ్చేటప్పటికి చాలా వచ్చేస్తాయి. ప్రతి దాంట్లో ఈ ప్లాస్మిడ్ ఉందిగా, ప్రతి దాంట్లో ఇన్సులిన్ జీన్ ఉందిగా. ప్రతి ఇన్సులిన్ జీన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్సులిన్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఇన్సులిన్ మనకు కావాలంటే అదే తీసుకెళ్ళి మీలో పెట్టాను అనుకో, ఏం ఉపయోగం, అసలు మీలో పెట్టడం అవ్వదు, పెట్టినా ఉపయోగం. ఇంతకుముందు పాత రోజుల్లో ఇన్సులిన్ కావాలంటే ఇంత బాటిల్ ఇన్సులిన్కి 70 to 80 పిక్స్ చంపేసేవారు. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదుగా, జస్ట్ కంటిన్యూస్ ప్రొడక్షన్. ఇది తీసుకెళ్ళి పెద్ద పెద్ద ట్యాంకుల్లో గ్రో చేస్తారు. అది ఇన్సులిన్ ప్రోటీన్ కింద వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ప్యూరిఫై చేస్తారు, బాటిల్స్లో ఇచ్చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఎంతో కాస్ట్లీగా ఉండే ఇన్సులిన్ బాటిల్ ఇప్పుడు 100, 120 రూపాయలు, 150 రూపాయలకి వచ్చేస్తుంది. అలా బయలాజికల్ ప్రోడక్ట్స్, వ్యాక్సిన్స్ తయారు చేయొచ్చు, ప్రోటీన్స్ తయారు చేయొచ్చు. అలా మన ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించుకుని బయలాజికల్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు అలా మన కల్చర్ మీడియం గ్రో చేయాలంటే అసలు కల్చర్ మీడియంలో మనం ఏమి ఇవ్వాలి, ఒకటి వాటర్, ఓకేనా, కార్బన్ సబ్స్టెన్స్, ఎలక్ట్రోలైట్స్, న్యూట్రియంట్ సబ్స్టెన్స్, స్పెషల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మనం ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకి గ్రోత్ అనేది ఒక బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అన్ని బ్యాక్టీరియాలు అదే మీడియంలో గ్రో అవుతాయని నేను చెప్పను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూట్రియంట్. మీరందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియన్ క్లైమేట్లోనే బతకగలరు, నార్త్ ఇండియా వాళ్ళు నార్త్ ఇండియన్ క్లైమేట్లో వాళ్ళకి తగ్గ న్యూట్రియంట్స్ అనేది అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. కానీ అన్నిటికి కామన్గా అయితే ఇవి కావాలి. ఓకేనా. సో అలాంటి కాంపోజిషన్లో మనం కాంపోజిషన్ ఆఫ్ కల్చర్ మీడియా చేసి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న కల్చర్ మీడియా అసలు ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. అందుకనే టైప్స్ ఆఫ్ కల్చర్ మీడియా కింద మనం చదువుతాం. టైప్స్ ఆఫ్ కల్చర్ మీడియాలో మనం కల్చర్ చేసేటప్పుడు ఒక బ్యాక్టీరియాని, ఒక మైక్రో ఆర్గానిజం కల్చర్ చేసేటప్పుడు అది ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నదే టైప్స్ ఆఫ్ కల్చర్ మీడియా. ఒకటి సాలిడ్ మీడియం, అంటే గట్టిగా ఉంటుంది. ఇది గట్టిగా ఎందుకు ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ తీసుకుంటే ఈ ప్లేట్లో మీరు న్యూట్రియంట్స్ అన్నీ వేస్తే ఇది చాలా సొలిడిఫై అయిపోయి ఉంటుంది. ఆ సొలిడిఫై అయిపోవడానికి కారణం ఎవరు అంటే దీంట్లో అగార్ అనే కాంపౌండ్ వేస్తారు. ఈ అగార్ అనేది సీవీడ్స్ నుంచి తయారు చేస్తారు. దేని నుంచి, సీవీడ్స్, ఓషన్ ఆల్గే, ఓకేనా, దాని నుంచి తయారు చేస్తారు. ఇదేంటంటే సొలిడిఫైయింగ్ ఏజెంట్, గడ్డ కట్టిచ్చేస్తుంది ఇది. అర్థమైందా. సో మీడియం మనం పోసేటప్పుడు మనం ఏదైతే కల్చర్ మీడియం గ్రో చేస్తున్నామో ఆ కల్చర్ మీడియంలో అగారకానికి వేసేసామనుకో ఇది అచ్చంగా గడ్డ కట్టిచ్చేస్తుంది. అంటే మనకి ఇలా గడ్డ కట్టించేలా ఉంటేనే పెట్రీ ప్లేట్లో మనం గ్రో చేయగలం బ్యాక్టీరియాని. అన్న టైప్ ఆఫ్ బ్యాక్టీరియాల కోసం ఈ మీడియంని వాడతాం. అర్థమైందా. అవి గట్టిగా సొలిడిఫైయింగ్ ఏజెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కదా కాంపోజిషన్, ఆ కాంపోజిషన్ అంతా దాంట్లో ఉంటుంది. అప్పుడు మనం స్ట్రీకింగ్ మెథడో లేదా పోర్ ప్లేట్ మెథడో ఇలాంటి ఏదో వాడుకుని మనం బ్యాక్టీరియాని గ్రో చేస్తాం. ఇందులో సాలిడ్గా ఉంటుంది మీడియం. ఆ సాలిడ్గా ఉన్న మీడియంకి కారణం అగార్. రెండోది, కొన్ని బ్యాక్టీరియాలకి ఇలా సాలిడ్ మీడియంలో ఉంటే గ్రో, సెమీ సాలిడ్గా ఉండాలి. రెండు, ఆ సెమీ సాలిడ్గా ఎందుకు ఉండాలంటే ఆ బ్యాక్టీరియాకి మొటిలిటీ ఉందా లేదా అని మనం చూడాలి. అంటే బ్యాక్టీరియాకి మనకి ఫ్లాజెల్లా ఉంటాయి కదా, అన్ని బ్యాక్టీరియాలకు ఉంటాయని చెప్పట్లా, కొన్ని బ్యాక్టీరియాలకు ఉంటాయి. ఆ ఉన్న బ్యాక్టీరియాలకిలో ఫ్లాజెల్లా ఉందా లేదా, అవి మూమెంట్ చూపిస్తున్నాయా లేదా అని తెలియాలంటే సాలిడ్గా ఉందనుకో అది కదలవు. అదే సెమీ సాలిడ్గా ఉందనుకో అది కొంచెం కొంచెం మూవ్ అవుతాయి. దే కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద వన్ ప్లేస్.
అలా మనంటి స్టడీ చేయడానికి సెమీ సాలిడ్ మీడియా అనేది ఉపయోగించుకుంటాం. 3 లిక్విడ్ మీడియా. లిక్విడ్ మీడియాలో యూనిఫామ్గా, అంటే ఇది ఎక్కువగా పెట్రీ ప్లేట్స్లో కాదు, స్లాంట్స్లో చేస్తాం. అంటే న్యూట్రియంట్ బ్రాత్ మీడియా అనేది దీంట్లో వేస్తాం. దీంట్లో అగార్ వెయ్యం. సెమీ సాలిడ్లో అగార్ కొంచెం వేస్తాం, దీంట్లో అగార్ పూర్తిగా వేస్తాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. న్యూట్రియంట్ బ్రాత్ మీడియాలో అగార్ ఉండదు. అంటే ఈ మీడియం ఎలా ఉంటుంది, అంతా లిక్విడ్గా ఉంటుంది. దీన్ని ఇనాకులేట్ చేస్తారు, బ్యాక్టీరియా నిండా గ్రో అవుతుంది. ఆ గ్రో అయింది మనం ఎలా తెలుస్తుంది అంటే ఇలా చూసినప్పుడు టర్బిడ్గా ఉంటుంది. మీరు ఇనాకులేట్ చేసినప్పటికీ మీరు చూసినప్పటికీ టర్బిడ్గా ఉంటుంది. అలా టర్బిడ్గా ఉందంటే మైక్రో ఆర్గానిజం గ్రో అయినట్టే, అర్థమైందా. ఆ విధంగా మనం లిక్విడ్ మీడియం అనేది ఉపయోగిస్తాం. ఇలా 3 రకాల టైప్స్ ఆఫ్ మీడియాతో మనం బ్యాక్టీరియల్ కల్చర్స్ అనేవి చూస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇంగ్రీడియంట్స్. కొంతమంది ఉన్నారమ్మా, ఎక్కడున్నా తింటామంటారు. కొంతమంది ఉంటారు, నేను ఆ రెస్టారెంట్ అయితేనే తింటానంట. కొంతమంది ఉంటారు, నేను ఆ ప్లేస్లో అయితేనే తింటానంటారు. కొంతమంది ఉంటారు, నాకు ఈ కంటెంట్ ఉంటేనే తింటానంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఆ ప్లేస్లోకి తింటే వాళ్ళకి అంత ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే కొంతమంది ఈ కంటెంట్ ఉంటేనే వాళ్ళకి అంత అన్నం తినబుద్ధి అవుతుంది. అలా ఒక్కొక్కళ్ళ మనుషుల్లోనే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి బ్యాక్టీరియా, సో ఆ విధంగా క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇంగ్రీడియంట్స్. ఇంగ్రీడియంట్స్ అంటే దాంట్లో ఏం కంటెంట్ వేస్తామన్నది పాయింట్. అలా ఇంగ్రీడియంట్స్ మీద డిపెండ్ అవుతూ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయి. సింపుల్ మీడియం, కాంప్లెక్స్ మీడియం అండ్ సింథటిక్ ఆర్ డిఫైన్డ్ మీడియం. సింపుల్ మీడియం అంటే దీనికి కరెక్ట్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక మంచోడు, అదైందా. సింపుల్ మీడియం, నాకు ఏమున్నా తింటానండి, నాకు ఏం అవసరం లేదు, అన్నం పెట్టండి చాలు అని అంటాను, చూసావా. అలాంటి టైప్ ఆఫ్ మీడియంని మనం సింపుల్ మీడియం అంటాం. ముఖ్యంగా ఎక్కువగా దీన్ని మ్యాక్సిమం 90% అన్ని బ్యాక్టీరియాలు సింపుల్ మీడియంలో గ్రో అవుతాయి, అదైందా. సో దీన్ని ల్యాబ్స్ కండిషన్స్లో ఎక్కువగా వాడుకుంటాం మనం, ఓకే. సో దాన్ని ఇందులో ఏముంటాయంటే జస్ట్ సింపుల్ కార్బన్ సోర్సు, నైట్రోజన్ సోర్సు, ఓకేనా, ప్రోటీన్ సోర్సు, అంటే పెప్టోన్, బీఫ్ ఎక్స్ట్రాక్ట్, అగార్, జస్ట్ NaCl, ఇవి మాత్రమే ఉంటాయి. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ మీడియం అంటాం. రెండో రకం మీడియం ఏంటంటే కాంప్లెక్స్ మీడియం. కాంప్లెక్స్ మీడియం అంటే నేను ఇది వేస్తేనే, నాకు నెయ్యి ఉంటేనే తింటాను, నేను ఆవకాయ ఉంటేనే తింటాను, లేదా నేను మటన్ చికెన్ ఉంటేనే తింటాను అని కొంతమంది ఉంటారు. అంటే దాంట్లో ఆ ఇంగ్రీడియంట్ వేస్తేనే అవి గ్రో అవుతాయి, అదైందా. అంటే సింపుల్ మీడియానికి ఎక్స్ట్రాగా ఏదో వేస్తేనే గ్రో అవుతాయి. ఆ మీడియంని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ మీడియం అంటాం. మూడోది సింథటిక్ ఆర్ డిఫైన్డ్ మీడియా. అంటే మీరు ఇందులో ఆర్గానిజంకి తగ్గట్టుగా మీరే డిజైన్ చేస్తారు. దీంట్లో ఇది పెడితే ఇది ఈ బ్యాక్టీరియా ఇది యూటిలైజ్ చేసుకుని గ్రో అవుతుంది, దీంట్లో ఇది పెడితే ఇది యూటిలైజ్ చేసుకుని గ్రో అవుతుంది, మీరే డిజైన్ చేసి ఒక మీడియంని తయారు చేస్తారు. అలాంటి మీడియంని సింథటిక్ ఆర్ డిఫైన్డ్ మీడియా అని అంటాం, ఓకే. అండ్ ఫోర్త్ వన్ స్పెషల్ మీడియా. ఇది స్పెషల్ మైక్రో ఆర్గానిజమ్స్కి అనమాట. వీళ్ళు ఏంటంటే విఐపీస్ అనమాట. వీళ్ళు సెలబ్రిటీస్, క్రికెటర్స్ వీళ్ళంతా ఉంటారు కదా. సో అలాగా వీళ్ళను గ్రో చేయాలంటే ఇలాంటి మీడియం మీదే గ్రో చేయాలి. అందువల్ల వాటిని స్పెషల్ మీడియా అంటాం. ఈ మీడియాలు మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఎన్రిచ్డ్ మీడియా, సెలెక్టివ్ మీడియా, డిఫరెన్షియల్ మీడియా, ట్రాన్స్పోర్ట్ మీడియా, ఎనిరోబిక్ మీడియా అని అంటాం. సో ఫస్ట్ దానికి వస్తే ఎన్రిచ్డ్ మీడియా. ఎన్రిచ్డ్ అంటే పేరులోనే ఉంది, ఎన్రిచ్డ్, దాన్ని రిచ్గా మార్చేసాం. ఎప్పుడు రిచ్గా మార్చిపోతాం మనం? డబ్బులు పుష్కలంగా ఉన్నప్పుడు, అర్థమైందా. ఆ ఎన్రిచ్డ్ మీడియాలో మనకు కావాల్సింది దానికి బాగా ఇచ్చేసాం, నీ ఇష్టం వచ్చినంత తిను అని. ఆ ఇష్టం వచ్చిన దాంట్లో నువ్వు ఏం వేసావు తెలుసా? బ్లడ్ వేసావు. ఆ బ్లడ్లో ఏముంది? ఆర్బీసీ. ఆర్బీసీలో ఏముంది? హిమోగ్లోబిన్. ఆ హిమోగ్లోబిన్ ప్రోటీన్ ఉంటే
ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అర్థమైందా? ఆ కావాల్సిన బ్లడ్ అనేది వేసావు కాబట్టి ఇది బ్లడ్ అగార్ మీడియం అంటాం. అర్థమైందా? అంటే మీడియం, అందులో అగార్ ఉంటుంది, పెప్టోన్ ఉంటుంది, బీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంతోపాటుగా బ్లడ్ ఉంటుంది, అందులో అయితేనే గ్రో అవుతుంది. ఆ ఆర్బీసీ హీమోలైసిస్ చేస్తుంది అనమాట, బ్రేక్ డౌన్ చేస్తుంది ఆర్బీసీని చేసుకుని గ్రో అవుతుంది. అందువల్ల దాన్ని బ్లడ్ అగార్ మీడియం అంటాం. మరి చాక్లెట్ అగార్ ఏంటి సార్? చాక్లెట్ వేస్తామా? కాదు, బ్లడ్డే వేస్తాం. కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే బ్లడ్ వేసి ఆ మీడియంని వేడి చేస్తాం. ఎప్పుడైతే బ్లడ్ వేసి పెట్రీ ప్లేట్లో ఉన్న మీడియంని వేడి చేస్తామో అందులో ఉన్న హిమోగ్లోబిన్ బయటకు వచ్చేసి అది డీనేచర్ అయిపోయి బ్రౌన్ కలర్లో మారిపోతుంది అన్నమాట. సో చాక్లెట్ ఎలా ఉంటుంది? సో అప్పుడు ఎలా ఉంటుంది అది మీడియము? బ్రౌన్. సో అందుకని దానికో చాక్లెట్ అగార్ మీడియం. అలా బయటికి వస్తేనే కొన్ని బ్యాక్టీరియాలు గ్రో అవుతాయి. ఇవేంటి? అవే హీమోలైసిస్ చేసుకుని గ్రో అవుతాయి. అర్థమైందా? అందువల్ల దీన్ని బ్లడ్ అగార్ అండ్ చాక్లెట్ అగార్ మీడియం అని అన్నాం. అది ఎన్రిచ్డ్ మీడియా. 2 సెలెక్టివ్ మీడియా. అంటే మీరు సెలెక్టివ్గా నాకు కావాల్సిన మైక్రో ఆర్గానిజం గ్రో అవ్వాలి, వేరేవేమి గ్రో అవ్వకూడదు అని అనుకుంటాం. అర్థమైందా? నేను మాత్రమే బాగుండాలి, పక్కన నాశనం అయిపోవాలి, అర్థమైందా అని అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి మీడియాయే సెలెక్టివ్ మీడియా. దానికి సో సెలెక్టివ్ మీడియాలో థయర్ మార్టిన్ మీడియం అని ఒకటి ఉంది. థయర్ మార్టిన్ మీడియా అంటే ఏంటంటే ఇందులో మీరు కొన్ని యాంటీబయాటిక్స్ వేస్తారు, ఒక 2-3 రకాల యాంటీబయాటిక్స్ వేస్తారు. ఒక యాంటీబయాటిక్ గ్రామ్ పాజిటివ్ని గ్రో అవ్వనివ్వదు, ఇంకో యాంటీబయాటిక్ గ్రామ్ నెగిటివ్ని గ్రో అవ్వనివ్వదు, ఇంకో యాంటీబయాటిక్ ఫంగైని గ్రో అవ్వనివ్వదు. ఏది గ్రో అనిస్తుంది? ఇవన్నీ తట్టుకుని ఇంకో బ్యాక్టీరియా ఏదో గ్రో అవుతుంది, ఆ బ్యాక్టీరియా మాత్రమే దీంట్లో గ్రో అవుతుంది. అంటే నీకు కావాల్సింది గ్రో అవ్వడం కోసం నీకు అక్కర లేకుండా గ్రో అవుతాయి, అనవసరంగా కంటామినేషన్ అవుతాయి. ఆ కంటామినేషన్ అవ్వకుండా ఆ యాంటీబయాటిక్స్ని మీరు ముందుగానే పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అవి ఆగిపోతాయి, నీకు కావాల్సింది మాత్రమే గ్రో అవుతుంది. అలాంటి మీడియమే థయర్ మార్టిన్ మీడియం. రెండో మీడియం ఏంటి? ఇయోసిన్ మిథిలిన్ బ్లూ మీడియం. ఇయోసిన్ మిథిలిన్ బ్లూ మీడియం ఎలా అంటే నీకు మిథిలిన్ బ్లూ అనేది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని గ్రో అవనివ్వదు. ఇయోసిన్ మిథిలిన్ బ్లూ అంటే మీడియంలో నువ్వు ఇయోసిన్ మిథిలిన్ బ్లూ వేసావనుకో ఏమవుతుంది? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. ఎవరు గ్రో అవుతారు? అంటే నేను గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానే గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి ఏమవుతుంది? నేను ఇయోసిన్ మిథిలిన్ బ్లూ వేసాను, అప్పుడు దాంట్లో గ్రామ్ పాజిటివ్ గ్రో అవ్వదు, ఓన్లీ ఏం గ్రో అవుతాయి? గ్రామ్ నెగిటివ్ మాత్రమే గ్రో అవుతాయి. ఓకేనా? అలా నేను సెలక్షన్ చేసుకుంటున్నా నేను ఏది గ్రో అవ్వాలో, అందువల్లే దీన్ని ఏమన్నా సెలెక్టివ్ మీడియా అన్నాం. 3 డిఫరెన్షియల్ మీడియా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మెక్కాంకీ అగార్ మీడియం. డిఫరెన్షియల్ మీడియా ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయమ్మా, లాక్టోస్ కావాలి వాటిని ఉపయోగించుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి లాక్టోస్ అవసరం లేదు. నేను ఈసారి ఏం చేస్తానంటే మీడియం తీసుకుంటాను, దాంట్లో లాక్టోస్ తీసుకుంటాను. ఆ లాక్టోస్ కనుక అది బ్యాక్టీరియా ఉపయోగించుకున్నట్టయితే లాక్టోజ్లో ఏముంటుందమ్మా? గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్ ఉంటుంది. అర్థమైందా? ఇఫ్ ఇన్ కేస్ మీడియంలో లాక్టోజ్ ఉండి ఆ బ్యాక్టీరియా లాక్టోజ్ను కనుక ఉపయోగించుకుంటున్నట్టయితే ఖచ్చితంగా అదేంటి? గ్లూకోజ్ గెలాక్టోజ్గా మారుస్తుందని. ఎప్పుడైతే గ్లూకోజ్ గెలాక్టోజ్గా మారిందో దీంట్లో నేను ముందుగానే ఒక డై వేసి ఉంచుతా. ఆ డై లాక్టోజ్గా ఉన్నప్పుడు కలర్ మారదు. ఆ బ్యాక్టీరియా లాక్టోజ్ని గ్లూకోజ్గా కానీ గెలాక్టోజ్గా మార్చిందనుకో ఇవి పింక్ కలర్గా మారిపోతాయి. అది గ్రో అయ్యే కాలనీస్ అన్నీ ఏమవుతాయి? పింక్ కలర్గా మారిపోతాయి. అందులో ఆ బ్యాక్టీరియా నేను వేసిన మైక్రో ఆర్గానిజంలో మీకు అది లాక్టోజ్ వేశాను కానీ అదేం వాడుకోలేదంటే గ్లూకోజ్ గెలాక్టోజ్ రాదు. గ్లూకోజ్ గెలాక్టోజ్ రాకపోతే డై ఏమో పింక్ కలర్గా మారదు. అంటే ఏంటి? అది లాక్టోజ్ యూటిలైజ్ చేసుకోలేదు. దీన్ని బట్టి ఏం డిఫరెన్షియేట్ చేసావు నువ్వు? పింక్ కలర్ కాలనీస్ అన్నీ లాక్టోజ్ని ఉపయోగించుకుంటున్నాయి, పింక్ కలర్గా లేని కాలనీస్ అన్నీ
లాక్టోజ్ అవసరం లేదు అని. అదే మీడియంలో పింక్ కాలనీస్, నాన్ పింక్ కాలనీస్ వస్తాయి. పింక్ అన్నీ ఏమండి లాక్టోజ్ని ఉపయోగించుకున్నాయి. నాన్ పింక్గా ఉన్న కాలనీస్ అన్నీ ఏంటి లాక్టోజ్ అవసరం లేకుండా ఉన్న బ్యాక్టీరియా అని అర్థం. అలా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. అర్థమైందా? దట్ టైప్ ఆఫ్ మీడియా ఇస్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ మీడియా. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ మీడియా. ట్రాన్స్పోర్ట్ మీడియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎక్కడో సియాచిన్ బార్డర్లో ఎక్కడో ఉంటారు, కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది. లేదా ఎక్కడైనా వేరే కంట్రీలో ఒక మైక్రో ఆర్గానిజంతో ఒక కొత్త ఇన్ఫెక్షన్ వచ్చింది, దీన్ని స్టడీ చేయాలంటే వేరే కంట్రీలో ఉంది ఆ ల్యాబ్, అక్కడికి పంపాలంటే ఈ గ్యాప్లో ఏం చేయాలి, నేను ఆ బ్యాక్టీరియాని జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అది ఎటువంటి మైక్రో ఆర్గానిజమో నాకు తెలీదు, దానికి ఏం కావాలో నాకు తెలీదు, కానీ దాన్ని ఎలాగోలా ట్రాన్స్పోర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక స్పెషల్ మీడియా ఉంటుందన్నమాట. ఆ మీడియాలో ఖచ్చితంగా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తాం ఉపయోగపడేవి. అంటే ఇది ఉపయోగించుకోకపోతే అది ఉపయోగించుకోకపోతే ఇది ఉపయోగించుకుని ఏదో ఒకటి ఖచ్చితంగా ఉపయోగించుకుని బతుకుంటుంది మైక్రో ఆర్గానిజం. ఎక్కడ దాకా వేరే కంట్రీలో ఆ ల్యాబ్కి వెళ్ళేదాకా. అదైనా అలాంటి మీడియాలను మనం ట్రాన్స్పోర్ట్ మీడియం అంటే, దానికి ఎగ్జాంపుల్ స్టూవర్ట్ మీడియం, బఫర్డ్ గ్లిజరాల్, సెలైన్ మీడియం అని చెప్తాం. నెక్స్ట్ ఎనిరోబిక్ మీడియం. అన్ని బ్యాక్టీరియాలు ఏరోబిక్ కాదు, అన్ని బ్యాక్టీరియాలు ఎనిరోబిక్ కాదు. సో ఎనిరోబిక్ మీడియం అంటే ఏంటి, బ్యాక్టీరియా గ్రో అండర్ ఎనిరోబిక్ కండిషన్. సో ఇందులో థయోగ్లైకోడ్ బ్రాత్ మీడియా అని అంటాం. ఇది ఏం చేస్తుందంటే పొరపాటును కూడా ఆక్సిజన్ కొంచెం ఎంటర్ అయినా కూడా దాన్ని ఆక్సిజన్ లేకుండా దాన్ని వేరే ఫామ్లోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ గ్రో అయ్యే ఉండే ఛాన్సే లేదు. దాంట్లో పొరపాటున ఎంటర్ అయినా అది వేరే ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఎనిరోబిక్ బ్యాక్టీరియా ఏమవుతాయి, పుష్కలంగా గ్రో అవుతాయి. పొరపాటున ఆక్సిజన్ ఎంటర్ అయితే ఏమవుతుంది, ఆ మీడియంలోకి గ్రో అవ్వవు. అర్థమైందా? అలాంటి మీడియంని మనం ఎనిరోబిక్ మీడియం అంటాం. ఓకే, ఎనీ డౌట్స్?